శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి నిన్న పొలంలోంచి తేగలైతే తవ్వుకొచ్చారు. ఇంకా తేగల్ని క్లీన్ చేసుకొని లాస్ట్‌లో ఉన్న తోకలు అవి కూడా కట్ చేసేసుకొని కాల్చుకోవాలి. ఇంకా ఎప్పుడు గూడా ఈ స్టీల్ బిందెనే వాడతాం మేమైతే. మట్టి కుండలో కూడా కాలుస్తారు కానీ అది ఎవ్రీ సంవత్సరం ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా యూజ్ అవ్వదు కదా! ఇంకా స్టీల్ బిందె అయితే చాన్నాళ్ళు అలా ఉంటుందని ఫస్ట్ కొంచెం గడ్డి అనేది పెట్టేసుకోవాలండి. గడ్డి పెట్టేసుకొని తేగలనేది ఒబ్బిడిగా పేర్చుకోవాలి. ఎక్కువ తేగలైతే మళ్ళీ ఉడకవు. ఈ తేగలన్నీ కూడా 3 ట్రిప్పులయితే కాల్చాము మేము. నీట్‌గా పేర్చేసుకున్నాక పైన కూడా కొంచెం గడ్డితో అయితే కప్పేసుకోవాలి. తేగలనేవి చాలా అని అంటారు కదా! ఫైబర్ ఉంటుంది అని. ఈ బిందెనైతే బోర్లించాలండి. కింద గడ్డి వేసేసుకొని బిందెని బోర్లించి పెట్టాలి. పైన కూడా గడ్డితో కవర్ చేసేసుకొని మంట పెట్టాలి. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల పాటు మంట కాల్చుకుంటూ అదంతా కూడా కాల్చేసాక తెల్లారి కనుక తీసినట్టయితే తేగలు బాగా ఉడుకుతాయండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.